సర్ప్రైజ్ కాల్ వచ్చింది కానీ ఎవరో చెప్పలేదు కదా. వాల్మార్ట్లో కూర్చొని ఆలోచిస్తుండే అనమాట. అబ్బా ఇప్పుడు బస్సు ఎక్కాలి, దిగి నడవాలి ఎట్లా అని చెప్పి, స్నో పడుతుంది కాబట్టి. అప్పుడు వచ్చింది కాల్, సేవియర్ లాగా. తిను మా రూమ్మేట్ అనమాట. రూమ్లో తినకు ఒక్కడికే ఉంది కారు, అందుకని చెప్పి ఎవరికి ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా అనుకోకుండా కాల్ చేస్తాడు. కానీ వెదర్ బ్యాడ్ ఉన్నప్పుడు మాత్రం 100% పిక్ చేసుకుంటాడు అనమాట. ఇంకా అట్లా నన్ను పిక్ చేసుకునేసరికి ఫుల్ హ్యాపీ అయిపోయినా నేను. బస్సు ఎక్కాల్సిన అవసరం లేదని చెప్పి. ఇంకా ఎక్కిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, నేను ఇట్లా బస్సు ఎక్కుదేమో అనుకున్నా అది ఇది అని చెప్పి. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత దారిలో, పార్కింగ్ నుంచి ఇంటి వరకు దారిలో ఒక డిస్కషన్ అయిన ఉండే అనమాట. ఒక బొకే పట్టుకొని వచ్చిండు. ఎందుకు అని అడిగితే గర్ల్ ఫ్రెండ్కి ఇస్తా అని చెప్పి చెప్పినుండు అనమాట. ఇంకా అదే నవ్వుకుంటా ఏడిపించుకుంటూ వచ్చినుండు అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత ఇట్లా అందరం డిస్కషన్ పెడతాం, డే అంతా ఎట్లా జరిగింది, అసలు ఎట్లుండే వర్క్, స్ట్రెస్ఫుల్ ఉండే నా డే ఎట్లా అని చెప్పి. అట్లా మీకు ఎవరైనా సేవియర్ లాగా ఫ్రెండ్ ఉన్నారా, ఇట్లా కరెక్ట్ టైంకి అనుకోకుండా కాల్ చేసి ఏదో ఒకటి ఇట్లా సేవియర్ లాగా అనిపించినట్టు అట్లా ఉంటే కనుక కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.